ఏమైంది? నువ్వు నీ భగవంతుడితో కలిసి నాకు వ్యతిరేకంగా ఇప్పుడు ఏం ప్లాన్లు వేస్తున్నావు? చూస్తుంటే ఏసీ బాగా పనిచేసినట్టుంది. కనీసం నీ కోపమైనా తగ్గిపోయింది కదా. నువ్వు ఒక పని చేయొచ్చు. నువ్వు ఏసీ కింద పడుకో. నీ కోపం శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఏమంటావు? నేను కోపంగా ఉన్నా లేకపోయినా మీకేం తేడా ఉండదుగా. రేపు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను కదా. నేను మర్చిపోయాను, రేపు నాకు ఇండిపెండెన్స్ డే. ఈ గదిలో జెండా ఎక్కడెగరేయాలా అని ఆలోచిస్తున్నా. అయినా నేను నీతో ఎందుకు చెప్పాలి? ఎంత స్టూపిడ్నో కదా నేను. ఏ కళ్ళజోడు, బాధగా ఉంది కదా? ఉండాలి కూడా. నేను నీ కారణంగా ఇలా చెడ్డవాడిగా మారాల్సి వచ్చింది. లేకపోతే నేను ఎప్పుడు ఏ అమ్మాయితోని ఇలా ప్రవర్తించేవాడిని కాను. లేదంటే ఎవరికి తెలుసు, నువ్వు ప్రవీణ్ని మోసం చేసినట్టే ఇంకా ఎంతమంది అబ్బాయిని మోసం చేస్తూ ఉండేదానివో. అవునా? ఏయ్, నిజమైన కన్నీళ్ళా? గ్లిజరీనా? కమ్ ఆన్, నువ్వు నిజంగా ఏడవడమా? అవకాశమే లేదు. ఆర్ యు సీరియస్? మీకు అసలుకి నకిలీకి తేడా తెలిస్తే బావుండు. అసలు నకిలీ, తప్పు, రైట్, వీటన్నిటికీ తేడా తెలుసు నాకు. ఈ గది కేవలం నాదే ఉన్నంతవరకు అంతా బానే ఉండేది. కానీ నువ్వు ఈ గదిలోకి వచ్చిన దగ్గర నుంచి అంతా తారుమారైపోయింది. ఈ షెల్ఫ్స్లో నా సీడీలు ఉన్నంత వరకు అంతా బానే ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు నీ బుక్స్ పెట్ట మొదలుపెట్టావో అప్పటి నుంచి నకిలీ అయిపోయింది. నా బెడ్, నా కబోర్డ్, నా ఫ్రిడ్జ్, నీ కన్నీళ్లు, నీ మాటలు, మొత్తం అన్నీ కూడా నకిలీ. ఇంకా ఏం తేడా చూపించాలి నీకు? మా అమ్మ పడబోయే బాధ గురించి కూడా మీరు ఆలోచించరా? అది నాకు తెలీదు. ఆవిడికి బాధగా ఉంటుందో లేదో కూడా నాకు దాని గురించి తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఆవిడికి బాధగా ఉంటుంది అంటే అది మా నాన్నమ్మ కంటే తక్కువగానే. ఒకవేళ నేను మా నాన్నమ్మ బాధని భరించగలనంటే నీకు బాగా తెలుసు నేను ఎవరి బాధనైనా భరించగలనని. అయినా ఈ బాధలన్నీ వస్తోంది నీ వల్లే కదా. సరే అయితే, ఒకవేళ తప్పంతా నాదే అయితే అప్పుడు శిక్ష కూడా నాకే పడాలి. ఇక మీరు ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు చెప్పమంటే అప్పుడు మా అమ్మకి, మీ నానమ్మకి మన బంధం గురించి అందరికీ నిజం చెప్పేస్తాను. ఈరోజు కేవలం మీ పేరు చెప్పడం వల్ల మా అమ్మ అబద్ధాన్ని నిజం అనుకుని నమ్మేసింది. ఈ రోజు వరకు మా అమ్మకి ఏ సంతోషాన్ని, ఏ గౌరవాన్ని అయితే మీరిచ్చారో దానికి బదులుగా నేనేదైనా చేస్తాను. అప్పుడు నాకు నేను నచ్చ చెప్పుకోగలను. కనీసం ఈ ఇంట్లో ఉన్నందుకు నేను మీకు ఒక్క మంచి పనైనా చేశాను. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే.